వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో మనం ఇలా దుల్పెట్కి అయితే పోతున్నాం గణేష్ని బుక్ చేయడానికి. చూస్తాం, ఫస్ట్ నచ్చితే బుక్ చేసేస్తాం. మా టీం మొత్తం ఉంది ఇక్కడ, లంబోదర ఫ్రెండ్స్ అసోసియేషన్. ఎన్ని ఫీట్ పెడదాం అనుకోడు? 50. ఏంటి బాబన్న ఇంకోసారి ఎంత తక్కువగా వస్తే అన్ని ఫీట్స్ పెట్టుకుంటాం. ఏమనుకుంటున్నా 50 ఫీట్లు పెట్టేస్తా. ఎంత బిల్లింగ్ అంత అంటుంది అంత పెడదాం. గల్లా అంత కాదు గాయస్, పందిర్లు ఏది పడితే అదే పెడతాము. తక్కువ బడ్జెట్ ఉండాలా, గణేశుడు మంచిగా ఉండాలా. సాయిరామ్. నేనైతే పెద్ద తెజాం అనుకున్నా. ఎన్ని ఫీట్ పెడదామంటూ? మేమైతే అనుకుంటున్నాము లంబోదర నుంచి ఒక 200 ఫీట్ అనుకుంటున్నాం. కానీ అంత కాదు, 4 ఫీట్స్ వెళ్ళిపోతుంది. మన బడ్జెట్ 10 ఫీట్స్ అనుకున్నాం, కానీ ఈసారి 50 ఫీట్స్ అంటున్నా. మన వాళ్ళు 10 ఫీట్ అంటారు, 4 ఫీట్ అంటారు. ఎంత పెడదాం? జగ్గుబాయ్ ఏదంటే అదే రా బే. జగ్గుబాయ్ 50 అంటుండు. చిక్కులో నీళ్ళు గోల్దే ఆ వీడియో చూస్తే మగవాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. చలో మనమైతే దుల్పెట్కి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసాం, లెట్స్ గో. అంతా తిరుగుదాం అదే అంటారు. అన్ని రేట్లు దగ్గర ఏది ఫిక్స్ నంబర్ తీసుకోవాలా. సో దుల్పేట్ పోదాం అనుకున్నాం, కానీ నాకు ఉన్నాయని చెప్పేసి చూడనీకి వచ్చినాం. ఇక్కడ చూస్తాం, ఇక్కడ నచ్చితే ఇక్కడ బుక్ చేస్తాం, లేదంటే దుల్పేట్కి వెళ్ళిపోతాం. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూసుకుందాం. డైరెక్ట్ వెళ్ళి లేపుదాం. అరే ఈజీ వస్తానా? పోయినసారి చెట్టు నాగేచ్చేసిరు చేతికి. మళ్ళీ 70,000 అంటారు. 90 నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? 90. అరే 90 తెచ్చిర్రు. అరే ఇచ్చేసారు 90. మైకి లంబోదర యూత్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఏం చెప్పాలా? गणेश कितना 14 फीट का है. 14 फीट का है. कितने के? प्राइस नहीं बोलते ना. प्राइस क्यों नहीं? अच्छा ठीक है आप మళ్ళీ తీసేసుకుందాం. లేపు పెడితే నిజంగా గలీలా. చలో మేము పక్కన చెట్లో కూడా పోయి చూద్దాం, ఏడ నచ్చితే ఆడ పిక్ చేసేసుకుందాం. మొత్తం శివుడు ఇక్కడ చూడవచ్చు, మొత్తం శివుని టైప్ గణేశుడు ఉంది. కితా ఫీట్ బాయ్? 14 ఫీట్. 14 ఫీట్ హైలైట్ ఉంది గణేశుడు. ఇక్కడ ఎంట్రెన్స్లో కూడా ఉంది. టైగర్ వాళ్ళ డాడీ టైగర్ వాళ్ళ డాడీ. బయటకు మొత్తం సోలాపూర్ మనకు చెప్తాం, మనకు లంబోదరం ఈడ పెడతావు. ఇవన్నీ స్తంభాలు వైర్లు అన్ని వీకితే చిక్కులో నీళ్ళు గోలు పెడితే ఇక్కడ మొత్తం మట్టి గణేశులు ఉన్నాయి. ఇక్కడ చేస్తారు, ఇక్కడ చూపట్టు మొత్తం మట్టితో చేస్తుంది గణేశుని. ఇక్కడ జై లాస్ట్ ఇయర్ ఫేమస్ అయిన మోడల్ ఇది ఈడుంది. ఇప్పుడు ఈ మోడల్ ఎట్లా వస్తుంది? సేమ్ గోడ తయారైతే అనుకో. క్రేజీ ఉందిరా ఇది, మొత్తం పాములతో. ఇది చూపెట్, రియలిస్టిక్ ఉన్నాయి పాములు మొత్తం.
బోరాన్ వస్తుంది ఇంకొక ఆడికి भाई किधर बात कर रहा भाई छोटा चला गया सुबह में अरे सुबह सुबह आएगा सुबह ये लोग नहीं उठते ना ये लोग అరే మహాభారతం రాసినప్పుడు ఇది మహాభారతం రాసినప్పుడు ఈయన చెప్తుంటాడు ఈయన రాస్తుంటాడు అచ్చా 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 మహాభారతం మహాభారతం కాదు మహాభారతం మహాభారతం రాసినప్పుడు అందుకే 24 బంద్ చేయి ఆ నాలుగే జర సన్నగా నేనేడ తింటానా మహాభారతం రాసినప్పుడు కోక్స్ ఎక్కువ అయిన నాకు అందుకని నాలుక స్లిప్ అవుతుంది మహాభారతం థీమ్ ఇది గణేశుడు ఈయన షీట్లా బుక్ రాస్తారు అప్పటిది అనమాట ఇది ఏం బుక్ రాస్తాడా ఆయన ఎవరు రాయన చెప్పురా అది మనకు తెలియదు. ఈయన శివుని దగ్గరకు వచ్చి నాకు అంత రాసే కెపాసిటీ ఉన్నది కావాలంటే వినాయకుని తీసుకో అంటే తీసుకొస్తాడు బాల్ గణేష అందరం చూసినాం ఈడ కూడా క్రేజీ గణేశులు ఉన్నాయి కృష్ణం లోపలికి చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు రాముడు గణేశుడు ఇక్కడ రాధాకృష్ణ గణేశుడు ఉంది ఇక్కడ పక్కన నెమ్మలి కృష్ణుని థీమ్ అనుకుంటా ఇది కానీ పెయింటింగ్ కావాలి మొత్తం ఇలా చూడొచ్చు శివుని టైప్ ఇది మంచిగా ఉంది గణేశుడు సేమ్ అన్ని మోడల్స్ సేమ్ అరే అది వెనకాల చిన్న ఉన్నాయో మంచిది బాగుంది డెకరేషన్ చేస్తే మస్తు ఉంటుంది కలర్ పెద్ద అంటే మరీ అంత పెద్ద గుళ్ళు చిన్నదాన్ని మస్తు క్యా బాయ్ బోలో ఎవరికి బాయి మా సేటుకు బాయా చెట్టు పెళ్ళడానికి బాయా ఈ కలర్ మంచి ఏ థీమ్ ఇది బాయ్ తీసుకోగా బాయ్ ఏది అన్నా రేట్ చెప్పానా వెళ్ళిపోతున్నాం సాయిరామ్ ఎన్ని పిచ్చోనా వెనకాల ఫ్రేమ్ వస్తుంది మన ఫ్రేమ్ లేదు రైడర్ ఒకసారి ఫ్రేమ్ ఒకసారి అడుగుగా ఎంత ఉన్నాయి ఒకసారి చూద్దాం రా వెనకాల ఇవి అంతేనా అలాగ రేట్ గ్రీన్ ఏ దూరంకే మంచి కొట్టింది సాయిరా మనం తప్పిపోయినాం రా అరే ఇల్లున్నారు రైట్ ఇది మొన్న చూసినాం వారికి మాట్లాడవచ్చు 4500 లెఫ్ట్ సైడ్ లా కలర్ ఇవి కాదు పక్క పందిర్లా మనం మంచినా మొత్తం సోల్డ్ అవుట్ ఇది ఎప్పుడో సోల్డ్ అవుట్ అయిపోయినాయి అన్ని సోల్డ్ అవుట్ ఏ లేదు సోల్డ్ అవుట్ లాస్ట్ టైం ఈ రెండు వాళ్ళ ఆ బాయ్ ఏం చేసిందంటే డిమ్ కలర్ లో కొట్టింది కదా అదే డిసప్పాయింట్మెంట్ ఇది బాగుంది కదా లైటింగ్ బుగ్గలేదు డెకరేషన్ బట్టి లైటింగ్ బట్టి రింగ్ వేస్తారు. కరెక్ట్ ఆపోజిట్ ప్యాటర్న్ ఇచ్చిండు కలర్లు ఇట్లానే వేయాలా ఎంత అంటాడో బాయ్ కిడ్నీ అవి 100 రూపాయలకి ఒకటి దొరుకుతుంది అయ్యా దాని గురించి నువ్వు గణేష్ కొంటా అంటే ఇలా అమ్మాయి
ట్రాక్టర్ అమ్ముతారా అటు పోతారు. నాగులు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రాహుల్ కళాకార్. సో మనం ఇప్పుడు రాహుల్ కళాకార్ బయట ఉన్నాం. ఇయర్ విగ్రహాలు ఎట్లున్నాయో గణేష్ని అయితే ఒకసారి మనం పోయి రూపాయలు పోయి చూసుకుందాం. మనమైతే రాహుల్ కళాకార్ లోపలికి వచ్చేసినాం. ఇక్కడ చూడొచ్చు గణేషులు మంచిగా పెద్ద పెద్ద ఉన్నాయి. కలరింగ్ అయితే కాలేదు ఇంకా. అరే ఇక్కడ పక్కన ఒకటి మంచిగా ఉంది, ఇది సాలిడ్ మంచిగా చాలా పెద్ద ఉంది గణేశుడు. ఇది గుమ్మ ఏమంటారు అది కింద చక్రం కాడికి వస్తున్నాం. అంత హైట్ ఉంది గణేశుడు. ఇంకా లోపల చాలా మోడల్స్ ఉన్నాయి, పెండింగ్ కాలే ఇంకా ఇవి. ఇది రత్నం తాగేస్తారు అన్నారు ఏం చెప్పి క్రేజ్ ఉన్నాయి గణేశుడు అయితే. అరే ఈడ అదే గణేశుడు ఇంత కవర్ వేసి ఉండే, ఇక్కడ కవర్ తీసేసి ఉంది. చూడొచ్చు గణేశుడు ఎంత పెద్ద ఉందో. నేను అవకాడికి కూడా వస్తాను, అంత పెద్ద ఉంది గణేశుడు ఇది. అరే క్రేజీ ఉందా ఇది, ఇది తీసుకోం. క్రేజీ ఉంది నిజంగా. సాయన అన్న చిక్కులని లేపేసాల ఇది పెడితే. గదా క్రేజీ ఉన్నాయి గణేషులు అయితే రాహుల్ కళాకారుల అనుకున్నట్టే. ప్రతి ఇయర్ క్రేజీ ఉంటాయి, ఇయర్ కూడా క్రేజీ ఉంది రాహుల్ కళాకారుల. చూసుకోవచ్చు మోడల్స్ అయితే. ఇవన్నీ సేమ్ కలర్స్ ఉన్నాయి ఇటు ఇటు, కానీ సారీ సేమ్ మోడల్స్ ఉన్నాయి కానీ కలర్ డిఫరెన్స్తో వచ్చినాయి. హైట్ మాత్రం ఉంటే ఈజీగా 20 టచ్ అయిపోతుంది, 18 to 20. ఇప్పట్లానే రాహుల్ కళాకారుల మళ్ళీ క్రేజీగా చేసిరు విగ్రహాలు అయితే. చూడవచ్చు మనం ఇక్కడ ఈ రోల్లోనే అయితే అన్ని సేమ్ మోడల్స్ ఉన్నాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి చూపెట్టావు మొత్తం బ్లాక్ కలర్లో ఉంది గణేశుడు ఒకటి. ఒకసారి పోయి చూద్దాం మనం ఏమున్నాయి ఇంకా. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం బాల్ గణేష్ థీమ్లు ఉన్నాయి. ఇది మొత్తం బ్లాక్ కలర్లో ఉంది గణేశుడు. ఇది ఒకటి స్పెషల్ న్యూ టీమ్ ఉన్నట్టుంది. ఇది ఒకటే మోడల్ ఉంది ఇక్కడ. ఇంకా సైడ్లకి మహారాజ్ అవి ఉన్నాయి, చిన్నవి వచ్చినాయి. చూసుకోవచ్చు చిన్నవి ఉన్నాయి గణేష్లో. కానీ ఎంత అంటారు రేట్లు? బెటర్ మనం అడగకుండా వెళ్ళిపోవడమే నయం. ఇక్కడ రేట్లు అడిగినామంటే అసలు అమ్మేస్తారు నీట్గా. మామూలు ఆల్రెడీ చూసిరు గణేశుడు, చూసి చాలా ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు బయటికి. మనం కూడా వెళ్ళిపోము. చాలా తిరుగుతున్నాం గణేష్ల కోసం అయితే. తిరిగి అన్నీ నాగులో అన్నీ తిరిగి చూస్తున్నాం. ఏదో ఒకటి అలా బుక్ చేసేయాలనే వచ్చినాం. తిరిగి మామూలు కొంతమంది అలసిపోయి బయట కూడా చూస్తారు. తిరుగుతూనే ఉన్నాం. మామూలు ఆపోజిట్ సైడ్ నాగులది, ఇటు రాహుల్ కళాకారు ఆపోజిట్ సైడ్ వేరు, ఆడ చూస్తారు. ఇప్పుడు నేను కూడా అటు వెళ్తా. నేను చిన్న బ్రేక్ తీసుకుని ఉండి అట్లా మిస్ అయిపోయినాం. సో మన కెమెరామెన్ కూడా అట్లా చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను. వీడియో అప్పటి నుంచి కష్టపడి ఈ వీడియోస్ తీసేది నాకు. వాన్ కూడా ఒక ఛానల్ పేరు ఏందిరా? ఇప్పుడే రివీల్ చేయడంట మనడు.